అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్‌గా చేపల పులుసు అయితే చేశాను. ఈ చేపల కూర చేసేటప్పుడు ముక్క విడిపోతూ ఉంటుంది. అలా విడిపోకుండా ఎప్పుడు చేసినా ఒకేలా ఉండేలాగా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి ఈ చేపల పులుసు ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఈ చేపల పులుసుకి 1 కేజీ చేప ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ చేప ముక్కలు మరీ సన్నగా ఉండకుండా ఇలా మీడియం సైజులో కట్ చేయించుకుని శుభ్రంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువగా చింతపండుని తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. చింతపండు ఇలా నానబెట్టాక చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రాముల దాకా చింతపండునైతే తీసుకుంటున్నాను. చింతపండు రసాన్ని ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవడానికి ఒక చిన్న మిక్సీ జార్లోకి 2 స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు. గసగసాలు వేయడం వల్ల చేపల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 15 దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. చేపల పులుసు చేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయ పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసము స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పాటు పాన్ పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని ఇలా మీడియంగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల చేపల కూర అనేది ఉల్లిపాయ స్మెల్ రాకుండా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కల్ని చల్లారనివ్వాలి. చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధానంగా చేపల కర్రీ చేసిన ఇలా వెడల్పాటి పాన్లో చేస్తేనే చేప ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పాన్లోకి కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని 4-5 పచ్చిమిర్చీలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడుగంటకుండా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, ఎందుకంటే ముందుగానే వేయించి తీసుకున్నాం కాబట్టి. ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలకు బదులుగా టమాటా పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి. దీంట్లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా టమాటా ముక్కల్ని మెత్తగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. అంటే స్పైసీని బట్టి వేసుకోవాలి. రుచికి సరిపడినంత కల్లుప్పుని వేసుకోవాలి. చేపల పులుసులోకి కల్లుప్పుని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి కలుపుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసేసాక చేప ముక్కలు ఉడికేలాగా సరిపడినంత అయితే వాటర్ వేసుకోవాలి. నేను ఈ పులుసుని పల్చగా కాకుండా మీడియం గ్రేవీ వచ్చేలాగా చేస్తున్నాను. ఇందులోకి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ చేపల కూరకి సరైన వెడల్పాటి బాండీలోనే చేపల కర్రీ వండుకోవాలి. అప్పుడే మనము తీసుకున్నప్పుడు చేప ముక్క విడిపోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 2-3 బెండకాయలని మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ చేపల కర్రీని గరిటె పెట్టి కదపకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కదపాలి. ఇలా చేయడం వల్ల ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని గ్రేవీ దగ్గర పడే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. చేపల పులుసు అనేది మరిగిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, చేపల పులుసు అనేది బాగా గ్రేవీలా మరిగింది. ఇప్పుడు ముక్కను కూడా చెక్ చేసుకుందాము. ముక్క కూడా ఎక్కడా విరిగిపోకుండా బాగా ఉడికింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ. ఈ చేపల పులుసుని వెంటనే తినకుండా అరగంట మూత పెట్టేసుకుని అరగంట ఆగిన తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది.
మరి ఈ చేపల పులుసుని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.